హలో ఆల్, వెల్కమ్ టు ట్రయాంగిల్ డైరీస్. మేము బర్మ్యూడా నుండి బ్లాగ్ చేస్తున్నాం. బర్మ్యూడా ఒక ఐలాండ్. బర్మ్యూడా మిడ్ అట్లాంటిక్ ఓషన్లో ఉంటుంది. మా ఛానల్లో మీరు బర్మ్యూడా లైఫ్ స్టైల్, కిడ్స్తో యాక్టివిటీస్ అండ్ సీనిక్ ప్లేసెస్ చూడొచ్చు. ఈరోజు వ్లాగ్లో బర్మ్యూడా ఎక్కడుంది, బర్మ్యూడాకి ఎలా ట్రావెల్ చేయొచ్చు, ఎక్కడి నుంచి ట్రావెల్ చేయొచ్చు, ఇంకా బర్మ్యూడా ల్యాండ్ ఎలా ఫామ్ అయింది, ఇంకా బర్మ్యూడా గురించి ఎలా ఉంటుందో చూడొచ్చు. బర్మ్యూడా నార్త్ అట్లాంటిక్ ఓషన్లో ఉంటుంది. క్లైమేట్ ఎక్కువ కోస్టల్ ఏరియాస్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. హరికేన్స్ ఎక్కువ, స్టార్మ్ వెదర్స్ కూడా ఉంటాయి. బర్మ్యూడా స్కైలోకి వెళ్ళి చూస్తే ఇలా కనిపిస్తుంది, చిన్న టైనీ పీస్. బర్మ్యూడా మొత్తము 54 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే 21 స్క్వేర్ మైల్స్. బర్మ్యూడా ల్యాండ్ మొత్తం ఎట్లా ఫామ్ అయిందంటే, ఒక వాల్కనిక్ ఎరప్షన్ వల్ల సీలో ఉన్న ఒక వాల్కెనో ఎరప్ట్ అయ్యి అట్లా డెడ్ అయిపోయింది, చచ్చిపోయింది అనమాట. ల్యాండ్ లాగా ఫామ్ అయ్యి 181 ఐలాండ్స్ మొత్తం కలిపితే బర్మ్యూడా అవుతుంది. బర్మ్యూడా వాటర్ లెవెల్కి చాలా పైకి ఉంటుంది, కాబట్టి వాటర్ లెవెల్లో పైకి ఉండేవరకు హరికేన్స్ అవన్నీ చాలా ఎక్కువగా రావు. ఇక్కడ ఎయిర్ ట్రావెల్ అవర్స్ చూడొచ్చు, ఎన్ని అవర్స్లో వెళ్తామని. కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఈ పిక్చర్స్ అన్నీ ట్రావెల్ చేసినప్పుడల్లా తీసిన పిక్చర్స్ ఎయిర్ప్లేన్ నుంచి. ఎయిర్ప్లేన్ ల్యాండ్ అవుతుంటే ఎలా ఉంటుందో చూడొచ్చు వీడియోలో. గూగుల్ మ్యాప్ ఇమేజ్ చూస్తే మిడిల్ నుంచి ఒక ఎండ్కి వెళ్ళడానికి 40 మినిట్స్ తీసుకుంటుంది. వరల్డ్ మ్యాప్లో చూస్తే బర్మ్యూడా ఒక చిన్న చుక్కలాగా కనిపిస్తుంది, లిటిల్ డాట్. న్యూయార్క్కి కొంచెం కిందకి చూస్తే ఒక చిన్న డాట్ లాగా కనిపిస్తుంది. బర్మ్యూడాలో ఇది స్మాలెస్ట్ బ్రిడ్జ్, వరల్డ్ స్మాలెస్ట్ బ్రిడ్జ్ అంటారు. మొత్తం బర్మ్యూడా ఇట్లా బ్రిడ్జెస్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఒక 2-3 బ్రిడ్జెస్ ఉంటాయి మొత్తం. బర్మ్యూడాకి ట్రావెల్ చేయాలంటే ఎయిర్ప్లేన్లన్నా ట్రావెల్ చేయాలి, లేకుంటే క్రూజ్ షిప్లన్నా ట్రావెల్ చేయాలి. డ్రైవ్ చేయడానికి లేదు, ఎందుకంటే మొత్తం బర్మ్యూడా సముద్రంలో ఉంది కాబట్టి. బర్మ్యూడాకి నియరెస్ట్ ల్యాండ్ ఏదంటే నార్త్ క్యారోలినా, అమెరికాలో నార్త్ క్యారోలినా ప్లేస్. న్యూయార్క్ ఏమో 774 మైల్స్ దూరంలో ఉంటుంది. లండన్కి ఏమో 3445 మైల్స్ దూరంలో ఉంటుంది బర్మ్యూడా. ఒకప్పుడు బర్మ్యూడా ట్రయాంగిల్ అంటే అందరు భయపడేవాళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఏ షిప్స్ వచ్చినా అన్నీ మునిగిపోయేటి, ఏదో ఒకటి అయ్యేది. మిస్టరీ అనమాట అది ఇంకా అన్నోన్ మిస్టరీ. బర్మ్యూడా ట్రయాంగిల్ ఫ్లోరిడాకి, బర్మ్యూడాకి ఇంకా పోర్టోరికోకి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ట్రయాంగిల్లో షిప్ వచ్చినా, ఎయిర్ప్లేన్ వచ్చినా అన్నీ వ్యానిష్ అయిపోయేవి, కనిపించేవి కావు ఎక్కడ పోయినాయి అనేది. బర్మ్యూడా 1500స్లో ఫామ్ అయింది. ఇది ఎట్లా ఎక్స్ప్లోర్ చేసిందంటే, ఒక స్పానిష్ పర్సన్ బోట్లో వచ్చినప్పుడు బోట్ స్టక్ అయిపోయినాక ఆ ల్యాండ్ ఏంటో చూసిండ్రు. మొత్తం బర్మ్యూడా 9 పెరిషియస్ లాగా డివైడ్ అయ్యి ఉంటుంది. బర్మ్యూడాకి చుట్టూ రీఫ్స్ ఉన్నాయి. రీఫ్స్ అంటే ల్యాండ్ మాస్ మొత్తం పైకి రాకుండా లోపల ఉండిపోతుంది కదా, దాన్ని రీఫ్ అంటారు. ఇంకా చుట్టూ షిప్ రెక్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే షిప్స్ లోపల రానియకుండా స్టక్ అయిపోయినాయి, అక్కడనే పెట్టేసిండ్రు. ఏంటంటే ల్యాండ్కి సపోర్ట్ చేస్తుందని. అవన్నీ బర్మ్యూడాకి హరికేన్ పెద్దగా రాకుండా సపోర్ట్ చేస్తాయి. బర్మ్యూడా ల్యాండ్ అంతా లైమ్ స్టోన్ తోటి ఫామ్ అయింది, లోపల అంతా లైమ్ స్టోన్ ఉంటుంది. అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇంటికి ఇట్లా బ్రిక్స్ లాగా చేసి, మొత్తము రాక్ని ఇట్లా బ్రిక్స్ లాగా చేసి ఇంటికి వాల్ లాగా వాడతారు.
మొత్తం ల్యాండ్ ఇట్లా చూస్తున్నట్టు గర్గనే ఉంటుంది. లోపల దాన్ని పలగొట్టి చూస్తే లోపల లైమ్ స్టోన్ ఉంటుంది. మొత్తం ఇట్లా చెప్పులు లేకుండా రీఫ్ మీద ఇట్లా ల్యాండ్ మీద వీటి మీద నడవడానికే ఉండదు అసలుకి. చాలా కష్టంగా ఉంటుంది, చాలా షార్ప్గా చూస్తున్నాం కదా అట్లనే ఉంటుంది. ఈ రాక్ మీద చెప్పులు వేసుకోకుండా నడిచినంటే అది ఒక పెద్ద శిక్ష లాగానే. ఇక్కడ క్లిఫ్ జంపింగ్ అని అంటారు. ఏంటంటే బీచెస్లో పైన హైట్ నుంచి జంప్ చేస్తే వాటర్లోకి, దాన్ని క్లిఫ్ జంపింగ్ అంటారు. అది బర్మ్యూడాలో చాలా ఫేమస్. సో ఈ ఏరియాలో చాలా క్లిఫ్ జంపింగ్ చేస్తారు. సో జంప్ చేసేటప్పుడు కింద రీఫ్ అంటే ఆ రాక్ ఉండకుండా ఉండదు, చూసుకొని జంప్ చేయాలి. చాలామంది హెడ్ ఇంజురీస్ అవుతాయి, కాళ్ళు ఇంజురీస్ అవుతాయి. ఎందుకంటే ఆ రీఫ్ అనేది అంత షార్ప్ ఉంటుంది, ఇట్లా షార్ప్ నైఫ్ లాగా తెగిపోతుంది అనమాట. ఇది వాటర్ ప్లెజెంట్గా ఉన్న రోజు షూట్ చేసింది. యూజువల్గా స్టార్మ్ కానీ చాలా హరికేన్ విండ్స్ ఉంటే మాత్రం అస్సలకి ఇక్కడ నించోలేం, కార్నర్స్కి సగం నీళ్ళలో పడిపోతాం, కనిపించం కూడా కనిపించం, అంత హై విండ్స్ ఉంటాయి. ఇంకా అలలు కూడా అట్లే ఉంటాయి. యాక్చువల్గా మామూలుగా సీ దగ్గర లేకుండానే నార్మల్గా ఎక్కడన్నా ఉంటే కూడా ఇక్కడ వచ్చే గాలికి ఒక అడుగు ఎంత బరువున్నా వెనకకి వేయాల్సిందే. ఇక్కడ ముందు చూసుకుంటే అది చిన్న ఇట్లా ఒక పాండ్ లాగా ఫామ్ అయింది, కానీ చూస్తే మొత్తం తెల్లగా కనిపిస్తుంది కదా, అదంతా లైమ్ స్టోన్. అంటే చెప్పిన కదా ఇది కొంచెం పలగొట్టినా లైమ్ స్టోన్ వస్తుందని. ఇక్కడ ఒకప్పుడు పాత ఇల్లులు ఇట్లా బ్రిక్స్ లాగా చేస్తారని చెప్పిన కదా, అట్లా బ్రిక్స్ ఇల్లులు కట్టేటోళ్ళు ఒక 40-50 years బ్యాక్. ఇప్పుడు చాలా మట్టుకు అట్లా కట్టట్లేదు అని అంటారు. పాత ఇల్లులు ఇట్లా లైమ్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేసేవరకు ఇల్లు లైమ్ స్టోన్ పీల్చుకున్న తేమతోటి ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఇక్కడ పిల్లలకి సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఏంటంటే బర్మ్యూడా స్టోన్ తీసుకొచ్చి ఆ చిన్న వాటర్ డ్రాప్ తీసుకొచ్చి అక్కడ వేస్తున్నారు అనమాట. ఏంటంటే బర్మ్యూడా స్టోన్ వాటర్ ఎంత పీల్చుకుంటుంది అని. బర్మ్యూడా స్టోన్ వాటర్ ప్రోన్ అనమాట, బాగా వాటర్ పీల్చుకుంటుంది. సో పిల్లలకి బర్మ్యూడా స్టోన్ ఎలా పీల్చుకుంటుందో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా పెట్టిండ్రు. ఈ రోడ్ పక్కన కనిపిస్తున్నాయి కదా, అది కూడా లైమ్ స్టోనే, బర్మ్యూడా రాకే. ఇప్పుడు ఆ స్టోన్ని ఇట్లా కార్వ్ చేసుకుంటూ రోడ్స్ ఫామ్ చేసిండ్రు. ఇక్కడ మ్యాక్సిమమ్ ఇట్లా న్యాచురల్గా పెట్టడానికి ట్రై చేస్తారు రోడ్స్ అన్నీ. సో దీని మధ్యలో కూడా చెట్లు పెరుగుతూ ఉంటాయి. సో ఆ చెట్లని తీసేసి మంచిగా నీట్గా పెట్టడానికి ట్రై చేస్తారు. రోడ్స్ అప్పుడప్పుడు డ్రైవ్ చేస్తుంటే సన్ రేస్ పడుతున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ వేస్ ఉంటాయి. కొన్ని నాకు ఎవ్రీడే నేను ఈ రోడ్స్లోనే డ్రైవ్ చేస్తూ వెళ్తా. సో ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ వేస్, రోడ్ వేస్ నాకు ట్రావెల్ చేయడానికి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీంట్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఇక్కడ సైడ్కి వైట్గా కనిపిస్తుంది కదా, అదంతా లైమ్ స్టోన్. పైన అట్లా బ్లాక్ కనిపిస్తుంది కానీ దాన్ని కొంచెం తవ్వితే మొత్తం వైటే ఉంటుంది. ఈ రోడ్ ఇప్పుడు వాటర్ కనిపిస్తున్నాయి కదా, సన్ రేస్ ఉన్నప్పుడు ఒక కలర్ ఉంటుంది. ఎందుకంటే కింద ఉన్న కొరల్స్ అవన్నీ ఆ కలర్ ఇస్తాయి అన్నమాట. ఇక్కడ బర్మ్యూడా హోమ్స్ అన్నీ హట్ షేప్లో ఉంటాయి. కానీ హట్ షేప్లో ఉన్నా కూడా దానికి ఒక రీజన్ ఉంటుంది. ఏంటంటే అక్కడ వుడ్ ప్లాంక్ మీద, ఈ వీడియోలో చూస్తున్నట్టు వుడ్ ప్లాంక్ మీద అట్లా వెడ్జెస్ లాగా కడతారు. దాని కింద పైప్స్ లాగా ఉండి అవి ట్యాంక్లోకి వెళ్తాయి అన్నమాట. అంటే ఏ వాటర్ వెళ్తాయి అంటే రెయిన్ వాటర్ అన్నీ కిందికి వెళ్ళి ఫిల్టర్ అవుతాయి అన్నమాట.
ట్రాపికల్ క్లైమేట్ కాబట్టి రెయిన్ బాగా పడుతుంది అన్నప్పుడు రెయిన్ వాటర్ వేస్ట్ అవ్వకుండా అట్లా స్టోర్ చేస్తారు. ఇక్కడ రెయిన్ వాటర్ ఫిల్టర్ చేసుకొని ట్యాంక్స్లో చాలా మటుకు వాటర్ తాగుతారు. బర్మ్యూడా వాళ్ళకి ట్రెడిషనల్ ఫుడ్ ఏంటంటే ఫిష్ కేక్స్ ఇంకా హాట్ క్రాస్ బన్స్. ఇది ఈస్టర్ టైంకి తింటారు. ఇంకా ఫిష్ శాండ్విచెస్ కూడా ఇక్కడ ఫేమస్. ఫ్రైడ్ ఫిష్ని శాండ్విచ్ మధ్యలో పెట్టేసి తింటారు. ఈ గాంబే డ్యాన్స్ అనేది బర్మ్యూడా ట్రెడిషనల్ డ్యాన్స్. ఈ డ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దీని ఆరిజిన్ ఎక్కడి నుంచి, ఇది ఎక్కడ పుట్టింది అంటే వెస్ట్ ఇండీస్ నుంచి వచ్చింది. ఇక్కడ గాంబే ఫెస్టివల్ అని చేస్తారు. ఏంటంటే అన్ని ట్రూప్స్ ఉంటాయి, ఒక్కటే స్టైల్ ఆఫ్ డ్యాన్స్కి ఒక 4-5 ట్రూప్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర పర్ఫామ్ చేస్తారు. దాన్ని గాంబే ఫెస్టివల్ అంటారు. ఇక్కడ రోడ్ల మీద కూడా ఇట్లా డ్రమ్స్ అప్పుడు చేసుకుంటూ వెళ్తారనమాట. దీంట్లో చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ గొప్పగా చెప్పుకుంటారు ఏంటంటే నేను గాంబే టీంలో పార్టిసిపేట్ చేశాను, నేను ఒక గాంబే ఉంటుండే అని. ఇక బర్మ్యూడా స్కూల్లో పబ్లిక్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా బర్మ్యూడా హిస్టరీ సోషల్లో హిస్టరీ సబ్జెక్ట్లో కంపల్సరీ చదువుకోవాలి. ఎవ్రీ క్లాస్కి ఒక సిలబస్ ఉంటుంది, సపరేట్ సిలబస్. సో ఇక్కడ ఏంటంటే పిల్లలు స్కూల్లో బర్మ్యూడా మ్యాప్ క్రియేట్ చేసిండ్రు. వేరే వేరే మెటీరియల్స్ తోటి ఇక్కడ బర్మ్యూడా మ్యాప్ రెడీ చేసిండ్రు. కొందరేమో వుడ్తో చేసిండ్రు, కొందరేమో బాటిల్ క్యాప్స్తో చేసిండ్రు, కొందరేమో ప్లాస్టిక్తో చేసిండ్రు, కొందరేమో కార్డ్బోర్డ్తో చేసిండ్రు. ఇక్కడ పిల్లలేమో బర్మ్యూడా ట్రాన్స్పోర్టేషన్ తయారు చేసిండ్రు. ఇక్కడ ఎక్కువ మటుకు ఫెర్రీస్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి, ఇంకా కార్స్, బైక్స్ ఉంటాయి. ఇదేమో బర్మ్యూడా ఫ్లోరా అంటే ఏంటంటే బర్మ్యూడా ఫ్లోరాడఫీ లాగా చేసిండ్రు. ఫ్లోరాడఫీ అనే అమ్మాయి బర్మ్యూడాకి ఒలింపిక్ మెడల్ తీసుకొచ్చింది. ఈ ముందు బర్డ్ కనిపిస్తుంది కదా, అది బర్మ్యూడా కవ్ హౌస్ అంటారు. అంటే ఏంటంటే బర్మ్యూడా నేషనల్ బర్డ్. అది ఒరిజినల్ బర్డ్ ఇలా కనిపిస్తుంది. అయితే ఈ ఐలాండ్ కనుక్కునైనా ఫస్ట్ ఈ బర్డ్ సౌండ్ చూసి దీనికి డెవిల్స్ ఐలాండ్ అని పేరు పెట్టిండు. ఇక్కడ బర్మ్యూడా ట్రెడిషనల్ కైట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ బర్మ్యూడాకి ఈస్టర్కి ఈ కైట్స్ కంపల్సరీ ఫ్లై చేస్తారు. ఇదేంటంటే కొంచెం హెవీ కూడా ఉంటాయి, రెగ్యులర్ మనం చూసే కైట్స్ లాగా ఉండవు, కొంచెం పెద్దగా హెవీ ఉంటాయి. ఇదేమో ఇక్కడ ఉండే బీచెస్ థీమ్లో చేసిండ్రు. ఇంకొకటి ఇక్కడ స్పిటల్ పాండ్ అని ఉంటుంది. ఏంటంటే సీకి పక్కన ఒక పాండ్ ఉంటుంది, అది ఒక టైంలో కలర్ చేంజ్ అవుతుంది అనమాట. దాని pH వాల్యూ పెరిగి, వాటర్లో ఉన్న pH వాల్యూ పెరిగి కలర్ చేంజ్ అవుతుంది. అది కూడా బాగుంటుంది, ఆ వ్లాగ్ కూడా పెడతా. ఇంకా ఇక్కడ ముందు చూస్తే బర్మ్యూడా మూన్ గేట్. ఇక్కడ మూన్ అట్లా స్ట్రక్చర్స్ చాలా ఫేమస్ ఇక్కడ. See you all in the next vlog.
నెక్స్ట్ బెటర్ వ్లాగ్స్ పెట్టడానికి చాలా నా 100%, 101% ట్రై చేస్తున్నాను. మీ సైడ్ నుంచి ఒక లిటిల్ ఎంకరేజ్మెంట్, కొంచెం చిన్న ఎంకరేజ్మెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు హెల్ప్ అవ్వడానికి కమెంట్ చేయండి. నెక్స్ట్ బెటర్ వ్లాగ్స్ రావడానికి